నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ఫ్రీ జర్నీ హ్యాపీ జర్నీ అంటున్నారు విశాఖ మహిళలు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని కల్పించిందని, ఇది సూపర్ హిట్ అని సంతోషం వ్యక్తం చేస్తున్న నారీమణులు ఎంచక్క ఆర్టీసీలో ఫ్రీ జర్నీ చేస్తూ ఇది మా ప్రజా ప్రభుత్వం, మా ప్రభుత్వం అని కీర్తిస్తున్నారు. మహిళా ప్రైవేటు ఉద్యోగులు ఫ్రీ బస్ పథకం తమకు మంచివారంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు, అలానే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రామిస్ చేశారో, అలానే ప్రతి ఒక్కటి కూడా మనం అధికారంలోకి రాగానే ఏ విధంగా పెన్షన్ పెంచాము, అలానే ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ రోజు మనం మాటిచ్చాం. ప్రతి ఒక్క మహిళలకి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఈరోజు ఆగస్టు 15 నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ మనందరూ చూసాం. మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, బీజేపీ నుంచి మాధవ్ గారు ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ 1 గంట క్రితం బస్సులో ప్రయాణించి ప్రయాణికుల ఆలోచనలు కూడా తీసుకోవడం జరిగింది. సో ఈరోజు ఒకటే చెప్తున్నాం, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. సో కూటమి ప్రభుత్వం ద్వారా ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన ప్రతి ఒక్క దాన్ని కూడా, వాళ్ళు చేసిన తప్పులన్నింటిలో కూడా ఈరోజు ఒక్కొక్కటి కూడా దాన్ని కరెక్ట్గా చేస్తూ మన ప్రభుత్వం, మన నాయకులందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి. నేను ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నాను. నేను రోజు ఎన్ఏడి కొత్త రోడ్ నుండి గాజువాక్కి రోజు 25 రూపాయలు ఒకవైపు టికెట్ ఇచ్చి వెళ్ళేదాన్ని. 2 వైపులు 50 రూపాయలు టికెట్ అవుతుంది. మేము ఎంత లేట్ అయినా సరే బస్సులోనే వెళ్తాం. ఆటోలో వెళ్ళాలంటే రక్షణ లేదని ఒక భయం, అంతే తప్ప పర్వాలేదు ఆటోలో. కానీ చాలా ఫేర్ ఎక్కువ తీసేసుకుంటేవారు ఆటో వాళ్ళు. ఇక్కడ నుండి బస్సు 25 అయితే వాళ్ళు 40 రూపీస్ తీసుకుంటేవారు. 2 వైపులు 40 ఇస్తే 30 రూపీస్ ఎక్కువ అయిపోయింది. ఆ 30 రూపీస్కి థర్డ్ డే ఇంకో రోజు ఛార్జీకి సరిపోద్ది. ఆ విధంగా బస్సులోనే వెళ్తున్నాను నేను ఎప్పుడు.